వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా రేపు ఓట్ల లెక్కింపు, ప్రధాన పార్టీలో పెరిగిన టెన్షన్. ఏపీలో కౌంటింగ్కు భారీ బందోబస్తు, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు. రేపు ఏపీ వ్యాప్తంగా డ్రై డే ప్రకటించిన ఈసీ, రాష్ట్రంలో మద్యం షాపుల మూసివేత. తెలంగాణలో 17 లోక్సభ ఎన్నికల కౌంటింగ్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు రేపే ప్రకటన. ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాత్ర పేలుడు, ఒకరి మృతి, మరో 2 గాయాలు. అంతా ఊహించినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోనికి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల సూచీల్లో జోష్ నింపాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూలతలు ధన్నుగా నిలుస్తున్నాయి. రూపాయి బలపడ్డం, బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు రాణించడం కలిసొస్తుంది. ఉదయం 9:23 సమయంలో సెన్సెక్స్ 1808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 613 పాయింట్ల లాభపడి 23,144 దగ్గర కొనసాగుతుంది. అంతకుముందు సెన్సెక్స్ 76,738 దగ్గర, నిఫ్టీ 23,338 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 83 రూపాయల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, M&M, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించాయి. రేట్ల కోత ఆశలతో నేడు ఆసియా పసిఫిక్ సూచీలు రాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $81.06 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా 1,614 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 2,115 కోట్ల వాటాలను కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ నడుస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థుల గుండెలు లబ్డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. బరిలో నిలిచేవారే కాదు, తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలది అదే పరిస్థితి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థలు కూటమిదే అధికారం అంటూ ప్రకటించగా మరికొన్ని వైసీపీకే పట్టమంటూ అంచనా వేశాయి. దాంతో అధికారం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది. ఏపీలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి దిశానిర్దేశనం చేశారు. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇక ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలుపనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుల్ పైకి తీసుకువెళ్లనున్నారు. రేపే దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే 2024 సార్వత్రిక సమరం మరో ఎత్తుగా జరిగాయి. దేశంలో ప్రధానమైన నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ఫైట్ తలపించింది. పోలింగ్ ముగిసి కౌంటింగ్కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది.
ప్రస్తుతం పార్టీల అభ్యర్థుల దగ్గర నుంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ రిజల్ట్ కోసం టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలోనికి వచ్చేది ఎవరు? ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారం నిలుపుకుంటుందా? కూటమి తమ పంతం నెగ్గించుకుంటుందా? తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఓటరును కలవరపెడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి కూడా వైసీపీ అధికారం నిలుపుకుంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో కూటమి నేతల్లో గుబులు మొదలైంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి పట్టం కట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓటర్ నాడి అంతు చిక్కకపోవడంతో ఏపీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో కౌంటింగ్కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? విజయ్, ఏపీలో అయితే కనుక ఎట్టకేలకి ఆఖరి ఘట్టం అనేది కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇక కౌంటింగ్ అనేది కూడా సమయం కౌంట్డౌన్ మొదలైందనే చెప్పుకోవాలి. ఏదైతే ఇంకొక 24 గంటల్లోనే ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క జాతకాలు అనేది కూడా వెలువడబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీలో అయితే కనుక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఏదైతే 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద చూసుకున్నట్లయితే కనుక నిఘా వ్యవస్థని మరింత రెట్టింపు చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎక్కువ అధికారులు అయితే కనుక అప్పటికే దీనికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా పెద్ద ఎత్తున కౌంటింగ్ల దగ్గర కొన్ని చర్యలు నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ఇక కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలోకి దిగుతూ ఉంది. ఇక ఇప్పటికే పోలింగ్ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక కౌంటింగ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అధికారులు చర్యలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రేపు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాతకాలు అనేది కూడా వెలువడబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఇక ఎవరికి వారు కూడా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా వాళ్ళకి వచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ పోల్స్ లోపు అయితే కనుక ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఓటర్ నాడి ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇక ఏపీలో నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో ఏ జెండా ఎగరబోతుంది, సీఎం పదవిని ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. దీనిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ అభ్యర్థులతో సమావేశాలు కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక అధికార యంత్రాంగం చూసుకున్నట్లయితే కనుక 3 అంచెల భద్రతా వ్యవస్థను అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. 144 సెక్షన్స్ సైతం కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరిగినప్పటికీ కూడా ఇక పెద్ద ఎత్తున అయితే కనుక చర్యలకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక రేపు మధ్యాహ్నం కల్లా అయితే కనుక ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందన్న దానిపై అయితే కనుక ఒక క్లారిటీ రాబోతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఏదైతే ఇక కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెద్ద ఎత్తున అయితే కనుక భద్రతలు అయితే కనుక చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ దగ్గర ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, అదేవిధంగా ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా సంబరాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఆంక్షలు విధించిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ కోసం అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. విజయ్, సంతోష్, కౌంటింగ్కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు బెట్టింగ్ రాయళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అదుపు చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పోలింగ్ అనంతరం కూడా ఇక ముఖ్యమైనటువంటి అభ్యర్థుల స్థానాల్లో అయితే కనుక పెద్ద ఎత్తున
పందాలు రాయలు అయితే కనుక జోరుగా పందాలు వేస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ కూడా గెలవనటువంటి నియోజకవర్గం ఏదైతే మంగళగిరి, నారా లోకేష్ పై ఈసారి గెలుస్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక పందాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ సైతం కూడా తను గెలుస్తాడు అంటూ కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే స్టిక్కర్స్ ఉంటాయో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కూడా ఈ యొక్క స్టిక్కర్లు సైతం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక పందాలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఒక పక్క ఈ ఇద్దరి పైన జరుగుతూ ఉంటే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైనాట్ 175 అంటూ కూడా ఇటు వైసీపీ వేస్తున్నటువంటి ఛాలెంజ్తో పాటు ఇక కుప్పంలో సైతం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతారంటూ కూడా జరుగుతున్నటువంటి జోరుగా పందాలు వీటన్నిటిని కూడా అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరు కూడా పందాలు కనుక తెలిస్తే మాత్రం వారిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక పక్క పోలీసులు సైతం కూడా ఏదైతే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రిజల్ట్స్ అనేది కూడా పెద్ద ఎత్తున పందెం రాయల్లో అయితే కనుక ఒక జోరుని పెంచుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కూడా పందెం రాయలు ఇప్పటికే తమే పందెం గెలిచాము అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ కోసం కూడా ఇక పందెం రాయలు వేచి చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయని చెప్పుకోవాలి. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నం కావడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోపక్క తమ భవితవ్యంపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గెలుపోటములు ఎలా ఉండనున్నాయన్న గుబులు పట్టుకుంది. మే 13న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థుల భవితత్వం తేల్చేందుకు సమయం దగ్గర పడింది. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 1200 సిబ్బందితో పాటు మరో 1000 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించడంతో పాటు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 13 లొకేషన్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన ఓట్ల లెక్కింపుకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్ల లెక్కింపు ఉండడంతో ఇక్కడ ఆలస్యంగా ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. 13 లొకేషన్స్ లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్ లోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో మీరు గమనించవచ్చు 14 టేబుల్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ జూబ్లీ హిల్స్ లో కూడా నంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రం ఎక్కువ ఉంది. ప్లస్ అక్కడ కౌంటింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది. కాబట్టి స్పెషల్ గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి 20 టేబుల్స్ కు పర్మిషన్ తీసుకున్నాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు ఫస్ట్ మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్ గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్ గా కూడా పూర్తి చేయడానికి మేము
ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. ఇక కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అప్పటికే అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామన్నారు. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ను ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు జరుగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ను వెల్సీ కాలేజ్ వద్ద లెక్కించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈవీఎంలను 8 గంటల నుండి లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారానే లోపల వస్తారు. అప్పుడే మనం వాళ్ళని ఫ్రిస్క్ చేయడం కానీ, మొబైల్ ఫోన్స్ ఏమీ అలో చేయకుండా వాళ్ళ లోపల పంపించడం కానీ జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్లే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ ని ర్యాండమ్ గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్షూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్ గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. కౌంటింగ్ సిబ్బందికి జూన్ 4న ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల్లోగా అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ కేటాయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక అబ్జర్వర్ ను కేటాయించారని, అబ్జర్వర్ టేబుల్ వద్ద 2 మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు రొనాల్డ్ రోస్. వీరందరూ కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అబ్జర్వర్ సమక్షంలో 5 వీవీప్యాట్స్ ర్యాండమ్ గా ఎంపిక చేసి పోలింగ్ స్టేషన్ స్లిప్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పగడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు రొనాల్డ్ రోస్. ఇలా మొత్తానికి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. పగడ్బందీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక రోజుల వ్యవధి నుంచి గంటల సమయంలోకి కౌంటింగ్ టైం చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవ్వగా విజేతలెవరు, అధికారం ఎవరిది అన్న ఆసక్తి, ఉత్కంఠంగా జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్లోని వెంగళరావు కాలనీలో సెల్ ఫోన్ స్నాచర్లను ప్రతిఘటించిన యువకుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ ఫోన్తో పారిపోయేందుకు యత్నించిన స్నాచర్ను జాషువా అనే యువకుడు పట్టుకున్నాడు. కత్తితో దాడి చేసినా భయపడకుండా ధైర్యంగా సాహసం చేశాడు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నాడు. అనంతరం స్థానికుల సాయంతో దొంగలను పోలీసులకు అప్పగించారు. జాషువా సాహసానికి స్థానికులు ప్రశంసించారు. నిందితులపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ కింద లేరే ఫోన్ తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళేది ఆగు హాస్టల్ మీదనా ఏమైంది బ్రదరు ఫోన్ కింద లేరే ఫోన్ తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళేది ఆగు హాస్టల్ మీదనా
పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా డ్రైవర్ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 19 మంది స్వల్పంగా గాయపడ్డారు. కర్ణాటక నుంచి యానం వెళ్తుండగా ప్రమాదం జరగగా క్షతగాత్రులు నరసరావుపేట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసి ఢిల్లీ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై విస్తృతంగా సమీక్షలు జరిపారు. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలికొన్న అగ్ని ప్రమాదాల గురించి ఆరా తీశారు. ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి విపత్తుల నివారణకు క్రమం తప్పని తనిఖీలతో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెమాల్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తలెత్తిన వరదల పరిస్థితులను సమీక్షించారు. బాధిత రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మిజోరాం, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడ్డం, వరదల కారణంగా జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలపై ప్రధాని ఆరా తీశారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, ఆయా రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తెచ్చారు. రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ ఉంటాయని వివరించారు. జూన్ 4 నాటి ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సిన తొలి 100 రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతా క్రమాన్ని సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయవలసిన కార్యక్రమాలపైన ఉన్నతాధికారులతో చర్చించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.